ఫ్రెండ్స్ మేము కేవీఆర్ అవుట్ సైడ్ నడుస్తున్నాము. ఇది అప్పు ఎప్పుడైతే మనం ఎక్కామో హార్ట్ బీట్ కొంచెం మనకి ఎక్కువ ఉంటుంది, వర్కౌట్ అవుద్ది, బాగా వర్కౌట్ అవుద్ది. రాళ్ళు చూడు ఎంత చూడండి, లైవ్ ఇది చూడు, రాళ్ళు చూడు, స్టోన్ ఇదంతా కూడా వైబ్రేషన్. అంటే అవుట్ సైడ్ మంచి రాళ్ళు, స్ట్రక్చర్, చెట్లు మాకు అద్భుతంగా డిజైన్ చేశారు. మేము ఎక్కువ అప్ అండ్ డౌన్స్ కానికే వాకింగ్ ప్రాధాన్యత చెప్తాం. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం నార్మల్గా నడుస్తూ ఉంటే పెద్ద స్ట్రెంత్ కాదు, స్ట్రెంత్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే హార్ట్ బీట్ కొంచెం ఎక్కువ మనకి స్ట్రాంగ్ అవ్వాలంటే ఇలాంటి అప్ అండ్ డౌన్స్ మనం ఎక్కుతున్నప్పుడు కానీ నిజంగా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. మిత్రులారా, అందుకని ఇప్పుడు కేబీఆర్ అవుట్ సైడ్ నడుస్తాం. మళ్ళీ ఇదిగో మన నడకడానికి సదరంగా ఉంటుంది, రోడ్డు ఉన్నప్పుడు నడవచ్చు, తప్పులేదు. ఏజ్ రీచ్చానా, కొంచెం ఏజ్ అయిపోయిన తర్వాత నడుస్తున్నాను అనుకుంటే అది వేరే ఉంటుంది. కొంచెం మనం స్టామినా ఉన్నప్పుడు ఈవినింగ్ మార్నింగ్ కొంచెం మన బాడీలో స్ట్రెంత్ని హార్ట్ బీట్ ఎక్కువగా రేజ్ చేసామనుకోండి చాలా హ్యాపీగా ఉంటుంది. చూడు రాళ్ళు, ప్రకృతిలో చెట్లు చూస్తూ మనకి కేవీఆర్ అనేది అదృష్టమైన విశేషం. మేము కేవీఆర్ పక్కన ఉంటాం, మాకెంత అదృష్టం. అంటే రకాలు చాలా మూలికల చెట్లు కూడా ఉన్నాయి. వీటిలో నుంచి మంచి గాలి, వాతావరణం. అరుణాచలంలో ఉంటుంది కదా, అప్పుడు వెళ్తుంటాం, అప్పుడు అరుణాచలం వెళ్తుంటాము. చూసారా వీడియో? థ్యాంక్ యూ. ఎందుకంటే ఎప్పుడైతే మన అప్ అండ్ డౌన్స్, ఇప్పుడు చూడు అప్ అండ్ డౌన్కి వచ్చింది. మళ్ళీ మెట్లు చూపించండి, అడు చూపించే మెట్లు, వాతావరణం ఇదంతా చూడ ఎట్లా నీట్గా ఉందో. అది చూడు కొండలు, రాళ్ళు ఎన్నో నడుస్తూ ఉంటే అప్పుడప్పుడు కూడా కొంచెంసేపు అన్నా కానీ ఇలాంటి ప్రాంగణంలోకి రాళ్ళు, చెట్లు మధ్య నడుస్తూ ఉంటే మన దినసరి కార్యక్రమం నుంచి ఆత్మ పైనలోకి మనం మొగ్గు చూపించడం అంటే దానికంత కొంచెం బాట వేసుకోవటం అన్నమాట. చూడు రాళ్ళు అటువంటి స్టోన్స్ అద్భుతంగా పైకి ఎక్కి రండి, చూద్దాం రేపు పైకి వెళ్దాం రండి. చూడు ఎక్కడ ఎట్లా ఉందో, నువ్వు ఇక్కడ ఉండు. చూడండి ఎట్లా ఉండవు, పైకి ఎక్కలేదు ఇప్పుడు మనం చాలా. నువ్వు రా, చెప్పాను పిలు. కూర్చో, మాట్లాడు. చూడండి ఎట్లున్నాయి అనమాట ఇలాంటి అద్భుతమైన ప్రాంగణం, న్యాచురల్ స్టోన్స్. వాటర్ పై నుంచి మిషన్ పెట్టి వదిలేరు. ఎట్లుంది చూడండి గుహల. అప్పుడప్పుడు ఇలాంటి ప్రాంగణం, ఇలాంటి రాళ్ళు ఇవన్నీ చూస్తూ ఉంటే మనశ్శాంతి పడుతుంది అనమాట. రాళ్ళు మధ్య అప్పుడప్పుడు మేము ఇక్కడ కూర్చొని ధ్యానం కూడా చేస్తుంటాం. రాళ్ళు మధ్య చూడు ఎట్లా ఉందో, చూడు ఎలా ఉందో చూడు. ఇక్కడ రాళ్ళు రారండి, అది వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చురా, రాదు రాయ్. ఇట్లాంటి ప్రాంగణం రాళ్ళు చూడు. పొద్దుకులు ఇంట్లో ఆఫీసులలో పనితే మనకి ఎమోషన్స్, ఫీలింగ్స్ డ్రాప్ అవ్వాలంటే, ఆత్మశక్తిలోకి మొగ్గు చూపించాలంటే కొంచెం ఇలాంటి నేచర్ ప్రదేశంలోకి రావాలి. ఇక్కడ ఒక రాయి ఉంటుంది, అద్భుతంగా రాయి. ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ఇది రాయి చూడు, పందిరిలాగా. చూడు ఒక మళ్ళీ పైకి చేస్తుంది, అంత అద్భుతంగా ఉందా. 2 నిమిషాలు ధ్యానం చేస్తాను ఇక్కడ, మీరు కూడా మాతో ధ్యానం చేయండి. గుడ్, ఇలాంటి స్టోన్ హ్యాపీగా ఉంటాం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే.
థ్యాంక్ యూ. మీ వీడియోలు చూస్తుంటాను అప్పుడప్పుడు. సంతోషం. థ్యాంక్ యూ. మీకోసం మేము వీడియో చేస్తున్నాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. తమ్ముడు మా వీడియోలు చూస్తారంట. చూడు ఎంత పచ్చగా ఎత్తండి. గేమ్ ఎలా ఉంది చూడండి. లఘు శివ లఘు చెట్లు చూడు ఎంత చూడండి. ఇది మేము నడిచేటప్పుడు మనసును మొత్తాన్ని విశ్వ ఆత్మలో గల వదిలేసుకొని అలా స్వేచ్ఛగా షూటింగ్ లో ఎంత పని చేసినా ఏం చేసినా ఇక్కడ వచ్చి నడుపుతుంటే అమ్మ ఒడి అంటే ప్రకృతి అమ్మ ఒడిలో ఈ కష్టాలు వస్తాలు అన్ని వదిలేసి అమ్మ నువ్వే చూసుకోమ్మని అలా జనాగతే నడుపుతూ ఉంటే హ్యాపీగా ఉంటుంది. తప్పుడు మన మనసుని ఆ ప్రపంచం మీదకో సంసారం మీదకో పోనీయకుండా నా లోపల నా ఆవ్యాలు చూసుకోవటం మొదలు పెడుతూ ఉంటాను. నేను నా కాళ్ళు ఇలా కలుతున్నాయి, కళ్ళు ఒక శక్తితో చూస్తుంది, నా చెవులు పక్కన సౌండ్లన్నీ క్యాచ్ చేస్తుంది, నా చేతులు ఇట్లా ఊగుతున్నాయి అని మేము మొత్తాన్ని నా దేహాన్ని గమనించుకుంటూ దేహానికి నేను ఎడంగా ఉండి ఒక సాక్షి ఉండి చూస్తూ ఉంటాయి. దేహం ఇట్లా ఊగుతుంది, నడుస్తుంది, చూస్తుంది. నేను ఎక్కువసేపు నడిచేటప్పుడు నేను ధ్యానం బాగా వాకింగ్లో బాగా కుదురుద్ది. మన హార్ట్ బీట్ని మొత్తాన్ని లోపల గమనిస్తూ కళ్ళుతోటి చూస్తాము, చెవులతో తింటాము, నోటితో మాట్లాడటం అనేది భౌతికవాద సంబంధించింది. ఆత్మ దృష్టికి వచ్చే పనంతే అష్టవకర గీతం అంటాడు. నాకు రూపం లేదు, నేను అనంతమైన శక్తిని. నా కళ్ళు లేవు కానీ నేను చూస్తున్నా, నాకు చెవులు లేవు కానీ వింటున్నా, నా కాళ్ళు లేవు కానీ నేను నడుస్తున్నా అని ఆత్మసాక్షిగా చెప్తాడు అష్టవక్రుడు. కాబట్టి మనం ఈ కళ్ళుతోటి చెవులతో నడిచేదే నేను అనుకుంటున్నాం. ఇది కాకుండా దీని వెనక ఒక శక్తి నడుపుతుంది, చూస్తుంది, శక్తి మాట్లాడుతున్న శక్తి అని తెలుసుకోవాలి. కాబట్టి నడిచేటప్పుడు ప్రతి మనిషి సెల్ ఫోన్లు కాకుండా ఇంటి విషయాలు కాకుండా లోపట ఉన్న ఆరు మనిషి ఏంటి, ఎక్కడి నుంచి ఈ శక్తి వచ్చినారు నా కంటి ద్వారా చూస్తుంది, ఎక్కడి నుంచి లోపల ఎవరు వింటున్నారు ఈ సౌండ్ని, ఈ కాళ్ళు ఎవరు కదిలిస్తున్నారు, ఏ శక్తి ఉన్నది ఇది పేరాపణం చెందుతుంది అంటే నాకు తెలియకుండా ఒక శక్తి ఏదో ఉంది. నేను గుండె కొట్టుకోవటం నేను ప్రయత్నించలేదు, కొట్టుకుంటుంది, నేను గాలి పీల్చుకోలేదు, అది పీల్చుకుంటుంది అంటే నాకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి. లోపల ఏదో ఒక శక్తి నన్ను నడిపిస్తుందన్న భావనతో నువ్వు నడవతే అది ఆత్మ చెరువు దగ్గర అవుతున్నది మేము చెప్తున్న ఒక సత్యం. చూడండి ఎంత చెట్లు ఎంత పచ్చగా ఉన్నాయంటే, చెట్లు వీడియో తీస్తున్నాను, చెట్లు ఎంత పచ్చగా ఉన్నాయంటే నీళ్లు పోస్తున్నాడు. చూడండి నా మిత్రులారా, అందరూ వీళ్ళు మన ప్రపంచం అందరూ సమానమే. ఇంత పచ్చగా మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నామంటే కారణం నీళ్లు పోస్తున్నాడు అన్నగారు. ఇప్పుడు ఆయన తక్కువ మేము ఎక్కువ, అందుకని అన్నగారికి ఒక నమస్కారం, అన్నగారు కాలుతో నమస్కారం. థ్యాంక్ యూ. అందరూ సమానులే. ఇప్పుడు నడిచాం కొంత దూరం కేబీఆర్లో. కేబీఆర్ అవుట్ సైడ్ ఇది అప్ అండ్ డౌన్స్గా ఉంటుంది, సెంటర్ అంటే లెవెల్గా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం అప్ అండ్ డౌన్స్ మెట్లు ఎక్కుతున్నావో మన హార్ట్ బీట్ అనేది పంపింగ్ అవుతుంది అనమాట. అందుకని బెడ్ సర్క్యులేషన్ మూవ్మెంట్ అవుతూ ఉంటుంది. పొద్దుగులు మీరు సాఫ్ట్వేర్ కావచ్చు, చాలా జాబ్ చేసేవాళ్ళు అందరూ కూడా మీడియా మానిటర్ ముందు కూర్చొని పొద్దుగులు అదే ఆపరేట్ చేస్తూ బాడీ మూవ్మెంట్స్ కదలకుండా, కానీ అదే మూవ్మెంట్స్ కదలకపోయినా కానీ మన తిండి కోరిక యాసిడ్గా తింటూ ఆయిల్ ఫుడ్ మసాలా తింటూ ఉన్నప్పుడు ఆ డైజెషన్ మిస్టేక్ వచ్చి గ్యాస్ రూపంగా వచ్చి ఆ తలకు పట్టేసి చాలా తలనొప్పిగా ఉంటుంటాయి. అందుకని నా మిత్రులారా, సమయం దొరికితే మార్నింగో ఈవినింగో వాకింగ్ అనేది చాలా కంపల్సరీ. మీ ఇళ్ళ పక్కన ఎక్కడ పార్కులు ఉండా నడవండి. అట్లా ఇంట్లో నడవడానికి కుదరపోయిన ఇంట్లో సూర్య నమస్కారాలు, ప్రాణాయామం ఇది కానీ చేసే పని అయితే బాడీ అన్ని పార్ట్స్ అన్ని మూవ్మెంట్ అవుతాయి. మరి మీరు ముందు ఆరోగ్యంగా ఉంటారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా అన్నీ మనకు చూడగలుగుతాం. అనారోగ్యం ఉంటే అన్నీ మన కళ్ళకి అన్నీ బాధ కనిపిస్తుంటాయి. అందుకని ఆరోగ్యంగా ఉండాలంటే అప్పుడప్పుడు ఇలా మంచి పనులు చేస్తూ ఉండాలి. ఓకే. ఫ్రెండ్స్, చాలామంది కొంచెం ఏజ్ రీచ్ వలన వాకింగ్ చేసినప్పుడు కొంతమంది బ్యాక్ పెయిన్స్, నీ పెయిన్స్, నెక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. కానీ మీకు ఏ వయసు వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి అనుకుంటారేమో. మనకి ఆఫ్టర్ 50-60 లోపు వాకింగ్ కొంచెం మూవ్మెంట్స్ ఎక్కువ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 60 తర్వాత వాకింగ్ కొంచెం తగ్గించుకుంటే మోకాళ్ళు కొంచెం
మన స్టామినా తగ్గుతుంది కాబట్టి సూర్య నమస్కారాలు, ప్రాణాయామం ఇది చేయొచ్చు మనం. కపాలిబాతు, సూర్యనమాస్, ప్రాణాయామం కానీ మనం చేస్తే మనకు తెలియని ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని మన 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 బాడీలో ఎనర్జీ ఉన్నప్పుడు వాకింగ్ చేయొచ్చు, కానీ లేనప్పుడు వాకింగ్ చేసి ఇబ్బంది పెట్టవద్దు నా మిత్రులారా. మేము సూర్య నమస్కారాలు చేస్తాం, వాకింగ్ 2 చేస్తాం. ఇప్పుడు ఏంటంటే వాకింగ్ చేయడానికి కూడా 2 రీజన్స్ ఉన్నాయి. మన బాడీ ఎంత ఉంది దాని దగ్గర వెయిట్ అంతే ఉండాలి. నువ్వు 6 ఉన్నా అంటే 6కి నెట్లో కొడితే మీకు వచ్చుద్ది బాడీ వెయిట్ ఎంత ఉండాలి, నీ హైట్కి తగ్గ వెయిట్ ఎంత ఉండాలి అని మీకు కొడితే వచ్చుద్ది. అలా వాటి మెయింటైన్ చేస్తే చాలా కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే వెయిట్ గల బాడీలో ఈ కుక్క ఎప్పుడు పొద్దున్నే మేము నడుస్తూ ఉంటే మమ్మల్ని ఫాలో అవుతూ ఉంటుంది. ఇది డాగ్. ఇంకోటి ఏంటంటే వాకింగ్ చేయట్లో 2 రకాలైన వాకింగ్లు ఉన్నాయి. వాకింగ్ దేహానికి చేయటము, వాకింగ్ నడుస్తూ సాక్షిగా చూడటం అని ఇంకో వాకింగ్ ఒకటి ఉంది. వాకింగ్ చాలా రమణమారి చెప్తాడు, వాకింగ్ చేయాలి. అరుణాచలం గిరిపాలన చేసేటప్పుడు అంట ప్రెగ్నెంట్ లేడీ లాగా నడవాలంట మనిషి. అది అసలు ఆత్మ పరిచలన వాకింగ్. అది నెమ్మదిగా నేను ఊరిని, పక్షులేంటి, చెట్లేంటి, జీవరాశులు ఏంటి అదిగో నడుస్తుంది అని మా ఆత్మపరిశీలించుకుంటూ ఈ దేహం దీని స్థితి ఏంటి, దీనికి ఏంటి, మనస్సు ఏంటి, మనస్థితి ఏంటి, బుద్ధి ఏంటి, బుద్ధి గుణాలు ఏంటి అని తెలుసుకుంటూ మనం బేరా చేసుకుంటూ పరిశీలించుకుంటూ నడుచుకునే వాకింగ్ ఒకటే. ఓన్లీ ఇంద్రియాలు యాక్టివ్ నడిచే వాకింగ్ ఒకటే. జాగింగ్ అంటే ఆర్ట్కి సంబంధించింది, అంటే ఇన్ని రకాలైన ప్రక్రియలతోటి వాకింగ్ ఉంది. మీ స్థితిగతులను బట్టి మీరు దాన్ని నిర్ణయించుకొని దాన్ని పెద్దలు ఎవరిన గురువులు సజెషన్ తీసుకొని అడిగితే మంచిదని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. నేను బస్సు క్యాన్సర్ హాస్పిటల్ టెక్నీషియన్ సార్. థ్యాంక్ యూ. మంచి పని చేస్తున్నారు అండి. 10 కిలోమీటర్లకి 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడిచాము అనుకుంటాను. హలో నమస్తే. కేఆర్లో నడిచి వచ్చాము. చూసారు ఎన్ని అప్ అండ్ డౌన్స్, ఎన్ని అవుట్ సైడ్. ఇది అవుట్ సైడ్ ఇక్కడ అన్నాడు కూర్చోడానికి ఇదిగా వెనక చెట్టు, వరి చెట్టు అద్భుతంగా ఉంది. అప్పుడు మనం నడుచుకున్నప్పుడు అలా త్యాగ తీసుకొని చెట్టు కింద కూర్చొని ఎలాగా ఫీల్ అవుతూ ఇలాంటి ధ్యానాలు మహానుభావులు ఋషులు కూడా ఇలాంటి అద్భుతమైన చెట్ల కింద ధ్యానాలు, మెడిటేషన్ చేస్తూ ఉంటారు అనమాట. అందుకని మనం ఇలాంటి అద్భుతమైన చెట్ల కింద కూర్చొని అలా కళ్ళు మూసుకొని చిన్న రిలాక్స్ అయ్యామనుకోండి, నీ లోపల నువ్వు చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. అందుకని ఆ మిత్రులారా, ఇది అద్భుతమైన ప్లేస్, ఫారెస్ట్లో నడవండి. తర్వాత ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, నేను అరుణాచల్ వెళ్ళినప్పుడు ఒక గురువు కలిసినప్పుడు గురువు చెప్పాడు. ఆ గురువు ఏం చెప్పాడంటే, క్షణం ఏం మారుతుందో, క్షణం మనకు ఎవరు ఎదురొస్తారో మనకు తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడతారో మనకు తెలియదు, ఏం ఫోన్ వచ్చిందో మనకు తెలియదు, ఏ ఫోన్ మనకి అవమాన ఫోన్ వస్తుందా, మన పొగిడే ఫోన్ వస్తుందా, నిరంతరం సమాజంలో కానీ సంసారంలో కానీ దేహంలో నీకేదో తడ నడుతూ ఉంటుంది, అక్కడైతే తల్లైపోంటాం. అంటే నిరంతరం మారుతున్న ఈ ప్రపంచంలో నువ్వు సాక్షి ఉండి చూస్తూ వెళ్తుంటే నీ జీవితం ఆనందంగా ఉంటుంది. తప్పక ప్రతి మార్పుకు నువ్వు దాంట్లో వేలు పెట్టుకుంటూ ఉండే పంటే నీ జీవితం మొత్తం నరకంగా ఉంటుంది అనేది మేము తెలుసుకున్న సత్యం. కానీ నీ జీవితంలో ఏ రోజు మానవుని జీవనం దాకా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఆ మార్పుని యాక్సెప్ట్ చేస్తూ అన్నీ నువ్వు అనుకున్నాడు జరగవు, అన్నీ అనుకున్నాడు కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. ఏది జరిగినా అది సమానంగా తీసుకొని హ్యాపీగా సాక్షి ఉండి వెళ్తూ ఉండాలి. ఓకే. అవుట్ సైడ్ కేబీఆర్లు ఎందుకు నడుస్తామంటే ఇక్కడ మంచి అప్పు ఉంది, రోజు నడిచే కంటే అంతా క్రియేట్ చేస్తుంది. కాబట్టి డైలీ మేము షూటింగ్ వెళ్ళినప్పుడు దీన్ని టచ్ చేసి వెళ్తాం. ఇదిగో ఈ స్టెప్లు స్లోగా రాసేవా నువ్వు కూడా? నువ్వు స్లోగా రాయింది మీడియా కోసం, లేకపోతే మేము దీన్ని ఒకే స్టెప్లో రన్నింగ్లో పై ఎక్కుతాం. మా వీడియో చేస్తున్నాడు కాబట్టి మా సోదరుడు కోసం దాన్ని మా ఎంబడి ఫాలో అవ్వాలి కాబట్టి నడుస్తున్నాం. దీన్ని మేము ఫాస్ట్ ఎక్కుతాం. చూడు ఫాస్ట్.
ఇది అప్పు. చూడు, కూర్చో. ఇప్పుడు హార్ట్ బీట్ చూడండి ఎంత ఫాస్ట్ కొట్టుకుంటుందో. మా వీడియో తీసిన శివ గారు కూడా కొట్టుకుంటున్నారు. అందుకని నా మిత్రులారా చూడు, మాట తొందర రావట్లా. ఇట్లకే మధ్యాహ్నం టైం, సమ్మర్ టైంలో రోజుకోవాలంటే కొంచెం స్టామినా ఉండదు. అని ఎక్కేమనుకోండి మళ్ళీ తెలియకుండా మన లోపల స్టామినా క్రియేట్ అవుతుంది, ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. బాయ్.